ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ అయితే బెట్టింగ్‌కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేసిన వారిపై గురించి కూడా వీడియోలైతే చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, పల్లవి ప్రశాంత్, హర్ష సాయి, రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, వీఆర్ రాజా, అలీ, శివజ్యోతి, దీప్తి సునైన, జశ్వంత్, టేస్టీ తేజ, సిరి, అలెక్య, చిట్టి పీకెల్స్, సోను సూద్‌పై అయితే వీడియోలు చేశారు. తాజాగా ఏపీకి సంబంధించి కూడా కొన్ని సంచలన విషయాలైతే బయటపెట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో గోవిందా బెట్టింగ్ యాప్‌తోనైతే చాలా కోట్లలో అయితే బెట్టింగ్ నడుస్తుందని చెప్పేసి కూడా అన్వేష్ చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఈ బెట్టింగ్ అయితే తీవ్రంగా కొనసాగుతుందని, ఈ బెట్టింగ్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి కూడా అన్వేష్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా తన వీడియోలో అయితే అన్వేష్ ప్రశ్నించారు. ఇప్పటివరకు చాలామంది కూడా ఈ బెట్టింగ్ యాప్‌లో అంటే గోవిందా బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్ పెట్టి చాలామంది లక్షల్లో నష్టపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అయితే ఈ బెట్టింగ్ యాప్‌ను డిలీట్ అంటే మొత్తం బ్యాన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అన్వేష్ డిమాండ్ చేశారు. మనం చూసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వం అయితే బెట్టింగ్ యాప్స్‌పై అయితే ఒక సిట్ ఏర్పాటు చేసి అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. అలాగే ఏపీలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి అయితే బెట్టింగ్స్ యాప్స్ లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. కొన్ని ఉదాహరణలు కూడా వివరించారు. ఒక వ్యక్తి అయితే భూమి అమ్మిన డబ్బులను మొత్తాన్ని బెట్టింగ్ యాప్‌లో పెట్టి నష్టపోవడంతో అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా అన్వేష్ తన వీడియోలో చెప్పారు. ఇప్పటికైనా కూడా ఏపీ ప్రభుత్వం స్పందించి అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌ని అయితే లేకుండా చేయాలి, మొత్తం బెట్టింగ్స్‌ని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా అన్వేష్ డిమాండ్ చేశారు. అలాగే మనం చూసుకోవచ్చు, జింబాబ్వేకి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొచ్చారు. జింబాబ్వేలో ఉచిత పథకాల వల్ల జింబాబ్వే దేశం ఎలా నాశనమైందని చెప్పేసి అప్పట్లో తనకు వీడియో చేశానని, ఆ వీడియో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు విపరీతంగా వాడుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అన్వేష్ గుర్తు చేశారు. ఏదేమైనట్టు కూడా ఏపీలో అయితే బెట్టింగ్ లేకుండా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. అలాగే బెట్టింగ్కి వ్యతిరేకంగా చేస్తున్న వీడియోలకు వచ్చే ఇన్కమ్ను బెట్టింగ్ బాధితులకు కూడా పంచుతానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు అయితే ఈ వీడియోలకు 40 లక్షలు వచ్చాయని, కోటి వచ్చిన తర్వాత బెట్టింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో తన వద్ద ఒక లిస్టు ఉందని, ఆ బెట్టింగ్ బాధితులకు ఈ ₹1,00,00,000 వారి ఒక్కొక్కరికి తలా కొంత డబ్బును ఇస్తా అని చెప్పేసి కూడా అన్వేష్ ప్రకటించాడు.